రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని పునరుద్ఘాటించారు తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. రేషన్ కార్డుల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు 3,25,00,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. తమకు కులగణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామని శ్రీధర్ బాబు అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఆమోదించాలని సూచించారు. గత 10 ఏళ్ల పాలన చేసిన ప్రభుత్వం మహిళా సంక్షేమం, విద్య, వైద్యం మర్చిపోయి ఆయా రంగాలను నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు. మహిళా సంఘాలను వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ కి దక్కిందన్న ఆయన మహిళలను కోటీశ్వరులను చేసే గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాలు సమిష్టిగా ఉండి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే గారు కూడా 2-3 మార్లు అభ్యర్థన చేసింది. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మా స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ప్రత్యేక ఈరోజు మహిళలను రాబోయే కాలంలో కోటీశ్వరులను ఏ విధంగా ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక డ్రీమ్, దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఒక అడుగు ఈరోజు మన సోలార్ పవర్ జనరేషన్, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యాలు, మహిళా సెక్రటరీ గ్రూప్లకు సంబంధించి వడ్డీలే రుణాలు చేస్తా ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకంగా ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు 1000 కోట్లు ఈ జిల్లా ఈ మహిళా శక్తి గ్రూప్కి సంబంధించిన మా విజయవంతంగా లావాదేవీలు వారి గ్రూపులను దిగ్విజయంగా దానికి తోడు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం ఎమ్మెల్యే గారు కూడా 2-3 మార్లు అభ్యర్థన చేసింది. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మా స్త్రీ సంక్షేమానికి సంబంధించి పార్కింగ్ చేసి ఉన్న నైట్ హాల్ట్ ఆర్టీసీ